ఓం సదానింబవృక్షస్య మూలాధివాసః సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతో నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సాయి కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణముల మాటన క్షేత్రపతి అయినటువంటి సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజుకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ భగవాన్ వేదవ్యాసునికి భీష్మ పితామహునికి మహాభారత కావ్యానికి ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపున మీకందరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మహాభారతంలో మనము శాంతి పర్వంలో ముందుకెళ్తూ ధర్మరాజుకున్నటువంటి ధర్మ సందేహాలను ప్రశ్నిస్తూ ఉంటే భీష్మ పితామహుడు సమాధానం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా అరిషట్ వర్గాలు ఎలా సంభవిస్తాయి, ఎలా పుట్టుకొస్తున్నాయి, వారిని ఎలా అధిగమించాలి, వారిని ఎలా నశింప చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రశ్న వేశాడు ధర్మరాజు. దాని సమాధానంగా భీష్మ పితామహుడు సమాధానం చేస్తున్నారు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఈ ఆరు కూడాను అరిషట్టు వర్గాలు. ఇవి అంతర్శత్రువు, మనసు లోపలే ఉండి సమాజంతో శత్రుత్వాన్ని పెంచుతూ ఉంటాయి. మన వాళ్ళను కూడాను శత్రువులుగా మార్చివేస్తాయి. ఇవి గుర్తించలేక బయటి వాళ్ళనే శత్రువులుగా మనము భావిస్తూ వస్తూ ఉంటాం. వాటిని అధిగమించాలి అంటే ఏం చేయాలి? మొట్టమొదటి కామము. కామమును జయించాలి అంటే మలమూత్రాది అసఖ్య పదార్థాలను గురించి, వాటి ఉనికిని గురించి గ్రహించడం వల్ల కామం నశిస్తుపోతుంది అని సమాధానం చేస్తారు. క్రోధము ఎలా సంభవిస్తుంది అంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు చేసినటువంటి దోషాల వల్ల మనకు కోపం వస్తూ ఉంటుంది. ఆ క్రోధాన్ని అధిగమించాలి అంటే ఇతరులు చేసినటువంటి దోషాలను మరచిపోవాలి, వదిలివేయాలి, క్షమించాలి. అత్యంత గొప్ప గుణం ఏమిటంటే ఈ ప్రపంచంలో క్షమాగుణమే. అది ఎంత పెద్ద తప్పైనా కానీ కాక అవతల వాళ్ళు క్షమించడమే ఒక యోగి లక్షణం. క్షమించినావు అంటే నువ్వు యోగి అయిపోతున్నావు. అట్లా దాన్నే పట్టుకుని ఊలాడుతూ ఉన్నావు అంటే రోగి అవుతున్నట్లా. క్షమించేసి వదిలేసినావా యోగి అయిపోతావు. దాన్నే పట్టుకుని ఊగులాడినావా రోగి అయిపోతావు. యోగి కావాలనుకున్నా, రోగి కావాలనుకున్నా నీ నిర్ణయం మీద ఆధారపడి క్రమక్రమంగా ప్రతి ఒక్కరూ కూడా యోగులుగా మారాలి తప్ప రోగులుగా మారకూడదు, అథవా భోగులుగా మారకూడదు. ఇది ఎవరికి వాళ్ళు విచారణ చేసుకొని ఆచరణ చేసుకుంటేనే తప్ప ఒకరు చెప్తే వచ్చేది కాదు. ఆత్మ విచారణ చేయాలి. గురువు బోధిస్తాడు, మార్గం సూచిస్తాడు, శ్రవణం చేయాలి. చేసిన దాన్ని మళ్ళీ మననం చేసుకోవాలి. మననము చేసుకొని విచారణ చేయాలి. ఇది ఎంత మటుకు సాధ్యమో అసాధ్యమో సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకొని సాధ్యం చేసుకునే తీరాలి అని నిర్ణయం తీసుకొని ఆచరణలో పెట్టడమే నిధిధ్యాస. ఎవరైతే ఆ విధంగా నిధిధ్యాసలో జీవనం సాగిస్తారో వాళ్ళే యోగులు అవుతారు. అటువంటి వాళ్ళే యోగులు అవుతారు. ఇకపోతే
లోభము. లోభం ఎలా పుడుతోంది అని అంటున్నాడంటే భీష్మ పితామహుడు, దేహములు స్థిరములు అనే అవివేకం వలన లోభం కలుగుతూ ఉంది అంటాడు. దేహములు స్థిరములు అనే ఒక భావంతో మనిషికి లోభం పుట్టుకొస్తుంది. దేహాలు స్థిరము కాదు అనేటువంటి జ్ఞానంతో లోభాన్ని తొలగించుకోవచ్చు అని సమాధానం చేశారు. ఎందుకంటే స్వార్థం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే దేహాలు స్థిరంగా ఉన్నాయనుకోని బట్టి ఈ జీవితం శాశ్వతం అనుకునే, దేహము శాశ్వతము జీవితము శాశ్వతము అని అనుకుంటూ ఉండడం వల్లనే, ఇది స్థిరములు అనుకుంటూ ఉండడం వల్లనే లోభం అనేది కలుగుతుంది. లోభం అంటే పిస్నారితనం. ఏది ఉన్నప్పటికీ ఇవ్వబుద్ధి కాదు. అన్నీ ఉంటాయి కానీ ఇవ్వబుద్ధి కాదు. అలా ఇవ్వబుద్ధి కాకపోవడానికి కారణము మనిషిలో ఉండే లోభమే. లోభానికి కారణం ఏమిటి అంటే ఈ జీవితము శాశ్వతము, ఈ దేహము శాశ్వతము అని అనుకుంటూ ఉండడం వల్లనే లోభం కలుగుతుంది. అయితే ఎంత మటుకు శాశ్వతము అని విచారణ చేసుకుంటే ఏది మన వెంట రాదు. వచ్చేటప్పుడు తెచ్చేది లేదు, వచ్చేటప్పుడు తెచ్చేది లేదు, పోయేటప్పుడు ఏది రాదు. మాయా మానవ జన్మమిది, మాయా మానవ జన్మమిది, మరువకు సాయిని ఎన్నడిగి, మరువకు సాయిని ఎన్నడిగి. చేసిన పాపము చెదలు పడ్డదు, కలిగిన పాపము కరిగిపోదు. చేసిన పాపము చెదలు పడ్డదు, కలిగిన పాపము కరిగిపోదు. వచ్చేటప్పుడు తెచ్చేది లేదు, వచ్చేటప్పుడు తెచ్చేది లేదు, పోయేటప్పుడు ఏది రాదు. మాయా మానవ జన్మమిది, మాయా మానవ జన్మమిది, మరువకు సాయిని ఎన్నడిగి, మరువకు సాయిని ఎన్నడిగి. ఇలాంటి వైరాగ్య బోధలు వింటూ ఉంటే కొన్నాళ్ళకు తగ్గిపోతా వస్తుంది లోభం అనేది. మనిషిలో లోభం అనేది నరకానికి ద్వారం అని చెప్పాడు భగవద్గీతలో. కామక్రోధస్తదా లోభః తస్మాదేతత్రయం త్యజేత్ ఏతైర్ముక్తః కౌంతేయ తమోద్వార స్త్రీభిర్నరః. ఈ కామము, క్రోధము, లోభము మూడు కూడాను నరకానికి ద్వారాలట. కాబట్టి వాటిని త్యజించాలి అంటే ఈ దేహము శాశ్వతము కాదు, వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము. ఈ దేహము మధ్యలో వస్తుంది, మధ్యలోనే పోతుంది. దేహమే పోతుంది. దేనికోసం నిలబెట్టుకోవాలి? నువ్వు ఏది కాపాడుకోవాలా, ఏది నిలబెట్టుకోవాలా, ఏది ప్రోగు చేసుకోవాలా? నీ దేహమే నీకు నిలబడినప్పుడు నువ్వు దేని ప్రోగు చేసుకుంటావు? ప్రోగు చేసుకుంటే మాత్రం ఎంత మాత్రం నీకు తోడై వస్తుంది. ఈ జీవితం ఉన్నంతవరకే కదా, తర్వాత వదిలేసుకోవాల్సిందేనా? అంత తాపత్రయపడుతూ బతకడమేనా? నీ జీవనానికి ఎంతకాలం సమకూర్చు చాలు. నా కొడుకులకు అంటే ఏం చేస్తున్నావు? నువ్వు కూడబెట్టి సోమరిపోతం చేస్తాను. ప్రేమకు మోహానికి అదే తేడా. కామము, క్రోధము, లోభము, తర్వాత వస్తున్నదే మోహం. ఈ మోహం అనేది ఎందుకు వస్తుంది అంటే మనిషికి అహంకారం నుంచి వస్తుందంట మోహం అనేది. అజ్ఞానం వలన వస్తుంది మోహము అనేది. అహంకారం వలన, అజ్ఞానం వలన సంభవిస్తుంది మోహం. ప్రేమకు మోహానికి చాలా అంతరం ఉంది. ప్రేమకు మోహానికి భేదము తెలియక
మనిషి మోహాన్ని ప్రేమ అనుకుంటున్నాడు. ప్రేమకు మోహానికి చాలా భేదం ఉంది. ప్రేమ అనేది కరుణ నుండి పుడుతుందట. మోహము అనేది అహంకారం నుండి పుడుతుందట. ప్రేమ కరుణ నుండి పుడితే కరుణ, మోహం అనేది అహంకారం నుండి పుడుతుంది. ప్రేమ అంటుంది, నా కుమారునికి ఆ పరమేశ్వరుడే అన్ని సౌఖ్యాలు సౌభాగ్యాలు ప్రసాదిస్తాడు అని. కానీ మోహం అంటుంది, నా కుమారునికి నేనే అన్ని సౌఖ్యాలు అందజేస్తాను అని. మోహం అనేది నా కుమారునికి అన్ని సౌఖ్యాలు భోగభాగ్యాలు నేనే సమకూరుస్తాను అంటుంది మోహం అనేది. ప్రేమ అనేది నా కుమారునికి భగవంతుడు అన్ని ఇస్తాడు అంటుంది. ప్రేమ అంటుంది, నా కుమారుడు నాకెంతో గర్వకారణము అని. కానీ అహంకారం అంటే అహంకార సంజనితమైనటువంటి మోహం అంటుంది, నా కుమారునికి నేనే గర్వకారణము. నా కుమారుడు నన్ను చూసి గర్వించాలి అంటున్నాడు మోహం అనేది. నా కుమారునికి నేనే గర్వకారణం అవుతాను అంటుంది మోహం అనేది. ప్రేమ అనేది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మోహం అనేది బంధాన్ని కట్టి బంధిస్తుంది, బంధాన్ని అందిస్తుంది. ప్రేమ అనేది ధర్మమైతే మోహం అనేది అధర్మము అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ద్రోణాచార్యుడు మహాభారతంలో చూడండి, ప్రేమ అయితే మోక్షము, ప్రేమ మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మోహము బంధాన్ని అంటగడుతుంది. ప్రేమ ధర్మం అయితే మోహం అనేది అధర్మం. ఈ విధంగా ప్రేమకు మోహానికి భేదము తెలియకపోవడం వల్ల కొడుకుల మీద, సంతానం మీద వ్యామోహంతో, దురాశతో, ఆశాబంధనాలకు కట్టుబడిపోయి, పుత్ర వ్యామోహముతో చిక్కుపడిపోయి, స్వార్థం కూడా దాంట్లో ఉంటుంది. తన కొడుకు తనకు ఎంతో భవిష్యత్తులో ఉపయోగపడతాడనేటువంటి స్వార్థం కూడా దాగి ఉంటుంది. కాబట్టి తన కొడుకుల్ని బాగా చూసుకోవాలి, అన్ని సమకూర్చాలని ప్రయత్నం చేస్తాడు. వాస్తవానికి ద్రోణాచార్యుడు తన కొడుకు యొక్క స్వశక్తితో సంపాదించుకునివ్వకుండానే పాండవుల ద్వారా రాజ్యాన్ని సమకూరుస్తాడు తన కొడుకుకి. పాండవులను ఉసిగొల్పి ద్రుపద మహారాజు మీదికి అతని అర్ధరాజ్యాన్ని తన కొడుకు ఇస్తాడు. ఆనాడే నీవు తప్పు చేసావంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ విధంగా దాన్ని వివరణ చేస్తే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ద్రోణాచార్యునికి ఎవరి హృదయములో అయితే అహంకారము, వ్యామోహము, దురాశ ఉంటాయో వారు ఎప్పటికీ గురువు కాలేరు అంటాడు. గురువుకుండే అర్హతలు లేకుండా లేవు, నీకు లేనే లేవంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ద్రోణాచార్యుడు. ఏ వ్యక్తిలో అయితే అహంకారము, వ్యామోహము, దురాశ ఈ మూడు ఉంటాయో అతనికి గురువే కాడు. నువ్వు ఏ విధంగా గురువు అనుకుంటున్నావు అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తే తలదించుకుంటాడు ద్రోణాచార్యుడు. సరెండర్ అవుతాడు అక్కడ, సర్వస్వ శరణాగతి అవుతాడు కృష్ణునికి. అహంకారము, వ్యామోహము, దురాశ ఈ మూడు ఉన్నవాడు గురువే కాదు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సరెండర్ అయిపోయేసేసి నన్ను ఏం చేయమంటావు చెప్పుకోనేసి అంటే దానికి సమాధానంగా నీ చేసినటువంటి తప్పులకు ప్రక్షాళనగా నీకై నువ్వే నీ జీవితాన్ని ముగించుకో. శత్రువుల పక్షాన యుద్ధం చేస్తున్నావు కదా, చాలించు జీవితం. మాటలతోనే యుద్ధం చేశాడు. తన తప్పును తాను తెలియజేస్తూ వచ్చాడు. ఇన్నాళ్ళు పొరపాటు చేస్తూ వచ్చావు, ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం ఇస్తున్నా, దిద్దుకో అన్న కృష్ణ పరమాత్మ. నువ్వు సామాన్యుడు కాదు, తెలియని వాడవు కాదు,
పాండవులను అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి వాడు, గురువుగా పేరున్నవాడు, అనేక విద్యలు నేర్చిన వాడు. నీలో కూడా ఈ పుత్ర వ్యామోహం మీ తప్పులు చేస్తూ వచ్చింది, దాన్ని వదులుకోవాలి. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రేమకు మోహానికి వ్యత్యాసం తెలియచేస్తాడు. ప్రేమ కరుణ నుంచి పుడుతుంది, మోహం అహంకారం నుంచి పుడుతుంది. ప్రేమ బంధాన్ని ఇస్తుంది, మోహము ప్రేమ మోక్షాన్ని ఇస్తుంది, మోహము బంధాన్ని ఇస్తుంది. ప్రేమ ధర్మము, మోహము అధర్మము. తన సంతానానికి ప్రేమ చెబుతుంది, భగవంతుడే నీకు అన్ని సమకూరుస్తాడు. కానీ కష్టపడి పని చేయమని చెప్తుంది. మోహం అనేది కొడుకుల్ని సోమరపోతులను చేస్తుంది. కష్టపడకుండా వాడు సుఖపడాలని ఇండైరెక్ట్గా నాశనం చేస్తుంది. మోహం అనేది సంతానాన్ని కష్టపడిగా చేస్తేనే బాగుపడతారు. వాళ్ళు కష్టపడకుండా బతకాలని చూస్తే మాత్రం కష్టము, సుఖాలు కూడా కష్టాలుగా తెస్తాయి. చిన్నప్పుడు స్కూల్లో ఒక అయ్యవాడు సీతాకోక చిలుక తన గూడు నుంచి బయటకు వచ్చే సంఘటనను ప్రత్యక్షంగా పిల్లలకు అర్థం చేయించాలని ప్రయత్నం చేశారు. ఆ గూడు తెచ్చి కాసేపట్లో అది పొగలు కొట్టుకొని బయటకు వస్తుంది. ఏంటి? తన గూడు లోపల పిల్ల ఉంటుంది కదా, ఆ పిల్ల ఇది లోపల ఏమైందంటే గుడ్డులాగా ఉంటుంది. దాంట్లో నుంచి దాన్ని పొగలు కొట్టుకొనేసేసి పురుగు తయారైన తర్వాత సీతకొక చిలుక బయటకు వస్తుంది. బయటకు వచ్చేసేసి ఎగిరిపోతుంది. అది ఆ సంఘటనను ముందు పెడుతున్నాను, చూడండి, గమనిస్తున్నాను. దాన్ని ఏమి డిస్టర్బ్ చేయొద్దండి, నేను కాసేపు మళ్ళీ వస్తాను, గమనిస్తున్నాను నేను చెప్పగానే. పిల్లలందరూ టేబుల్ చుట్టూ ఇట్లా వస్తున్నారు, అదోరో కదులుతుంది, అదోరో కదులుతుంది అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. అంతలోకే టప్ 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 అని పడుకుంటుంది. దాని రెక్కలతో కొడుతూ చిన్నగా దారాలతో ఉంటుంది. పట్టుపురుగులాగా ఉంటుంది. అది కూడా పట్టుపురుగు గూడులాగా ఉంటుంది. ఆ దారాన్ని పగలగొట్టుకుంటూ అది చిన్నగా తెంచేసుకుంటూ కాళ్ళతో ముక్కుతో తిప్పుతూ తల బయటికి పెట్టింది. తల బయటికి పెట్టగానే పిల్లలు దూరం తలకాయ బయటకు పెట్టింది. చాలా ఉత్సుకతగా పిల్లలందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. అది ఇట్లా పొలుతుంది, ఇట్లా పొలుతుంది, ఇట్లా పొలుతుంది. రెక్కలు ఉన్నాయి కదా, అది బయటికి ఆ సన్న హోల్లోంచి బయటికి రావాలి. అలా వచ్చే ప్రయత్నంతో తనకలాడుతుంది. అది తనకలాడుతుంటే పాపం అందరూ చూస్తున్నారు. చాలాసేపు ఓపి పట్టినాడు. కానీ ఒక పిల్లగాడు మాత్రం ఉండలేకపోయినాడు. అయ్యో ఎంత కష్టపడుతుంది రా అది దాంట్లోంచి బయటికి రావడానికి. కొద్దిగా ఓపెన్ చేస్తే ఫ్రీగా వచ్చి బయటికి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ఫోటో చెప్పాడు. అమ్మో సార్ చూస్తే తోలు వస్తాడు, తాకబుద్దన్నాడు కదా, సైలెంట్ అయిపోయినాడు. మళ్ళా కాసేపు చూసినారు. కొద్దిగా మెడ బయటకు వచ్చింది. కానీ అది ఇంకా రెక్కల పెద్దగా ఉంటాయి కదా, పెనుగులాడుతూ ఉంది. పిల్లలకైతే పాపం రా, అది ఎట్లా చూడరా, ఎంత కష్టపడుతుందో అనుకుంటూ వాళ్ళు అనుకుంటుంటే, ఒక పిల్లగానికి మాత్రం చాలా బాధ అయిపోయింది. వాడికి చూడలేకపోతున్నాడు. సార్ నేను చెప్తాను లేరా, ఎగిరిపోయినరా బాగా అని చెప్పేసి పోయి చిన్నగా దాంతో కొద్దిగా దారి లూజ్ చేసాడు. లూజ్ చేయగానే తప్పని చేరబడింది. బయటికి పడింది. కానీ కాసేపటికి అట్టపొల్లి ఇట్టపొల్లి ఎగరలేక తక్కువ చనిపోయింది. 2 minutes 3 minutesలో చచ్చిపోయింది. అది అయ్యవారు వచ్చినారు. అందరికీ నిశ్శబ్దం కూర్చున్నారు. ఏమంటారు, ఎంత నిశ్శబ్దంగా కూర్చున్నారంటే ఎప్పుడు కూర్చోలేదంతా. అయ్యవారు గౌరవ వచ్చింది. ఎక్కువ ఇట్లా కూర్చోలేదు మీరు, ఈరోజు ఉండకుండా నిశ్శబ్దం కూర్చున్నారంటే ఏంటో కథ జరిగింది ఇక్కడ అని చెప్పేసి, ఏం రా అని చెప్పేస్తే, ఏం లేదు సార్ అన్నారు. చూసినారా బయటకు వచ్చిందా? అవును సార్ వచ్చింది సార్. మరి యాజ్ రా ఎక్కడ రా అని చెప్తే, చచ్చిపోయింది సార్ అన్నారు. అదైతే చచ్చిపోతారా, ఏం చేస్తున్నారు మీరు, ఎవరు చెప్పినారు రా అన్నారు. లేదు సార్ నేను చంపలే. లేదు, ఎవరో చంపినారు, ఎవరో బయట లేరు, బయట లేనరా అనగానే, సార్ మేము ఎవరం కాకపోతే వాడే వాళ్ళని వాళ్ళు చెప్పేసి, వాడైతే నేను చంపలేదు సార్, కన్నీళ్ళు పెట్టేసినాడు వాడు. ఏకైనా పైకి లేసి, నేను చంపాలని ఉద్దేశమే లేదు సార్, దాన్ని బతికిద్దామని నేను కొద్దిగా లూజ్ చేసినాను సార్, అంతే సార్. అది ఎందుకో వచ్చి టప్పని ఎగిరి కింద పడిపోయింది, అట్ట పుట్టుకొని చచ్చిపోయింది సార్ అంటే నువ్వే ఇండైరెక్ట్గా చంపినావు దాన్ని అన్నాడు.
లేదు సార్ మా అమ్మతో సార్ నేను చంపలేదు సార్ అంటాడు. కావచ్చు, నువ్వు చంపలేదు, కానీ పరోక్షంగా నువ్వే అది చనిపోవడానికి కారణమైనావు అన్నాడు. మనకు అర్థం కాదా, ఎందుకు నీకు చెప్తాను అర్థమయ్యేటట్టుగా. అది ఆ గూడు పగలగొట్టుకున్న తర్వాత బయటికి వచ్చే ప్రయత్నంలో పెనుగులాడుతుంది. ఆ పెనుగులాటలోనే తన రెక్కలు గట్టిపడతాయి. ఆ కష్టం పడడంలోనే దాని రెక్కలు గట్టిపడతాయి, స్ట్రాంగ్గా తయారవుతుంది. బయటికి వాతావరణంలోకి రాగానే ఎగరడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ రెక్కలకు వస్తుంది. నువ్వేం చేసావు, ఎగరడానికి అవకాశం లేకుండా ఆ రెక్కలకు మెత్తబడిపోయేటట్టు చేస్తావు, పెనుగులాడడానికి అవకాశం ఇవ్వలే. అంటే కష్టపడకుండా చేద్దామని నీ యొక్క కరుణతో నువ్వు చేసావు. నీ బుద్ధి మంచిదే, ఎందరికంటే కూడా నీ బుద్ధి చాలా మంచి మనస్సు, మెత్తని మనస్సు, మంచి బుద్ధి. కానీ అది చనిపోయేదానికి కారణమైంది నీ కరుణ. కాబట్టి తరచుగా కరుణ చూపించకూడదు, అది కష్టపడవలసిందే. కష్టపడి 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 బయటికి అతి బలవంతాన అది బయటికి వస్తే దాని దేహము స్ట్రాంగ్గా తయారవుతుంది. అలా పెనుగులాడడంలో మెడ గట్టిపడుతుంది, నడుము గట్టిపడుతుంది, ప్రతి పార్టు బాగా గట్టిగా తయారవుతుంది, గాలిలో ఎగిరిపోవడానికి స్ట్రెంగ్తన్గా తయారవుతుంది. అలా కానివ్వకుండా చేశాడు. తద్వారా అది బయటికి వచ్చి పడింది, కానీ ఎగరడానికి శక్తి చాలా వస్తుంది. అందుకే అది అట్టపల్లి చచ్చిపోయింది. కాబట్టి కష్టపడే వయసులో, చదువుకునే వయసులో బాగా చదవాలి, బాగా కష్టపడాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకునేంత వరకు కష్టపడుతూనే ఉండాలి. సుఖాలకు పోయినారా అంతే. ఈ పక్షి, ఈ యొక్క సీతాకోకచిలుక ఏదైతే పడిపోయిందో, చనిపోయిందో, అదేవిధంగానే జీవితాంతం నరకం అనుభవించవలసి వస్తుంది. వాళ్ళు పతనమవుతారు, జీవితంలో ఫెయిల్యూర్ అవుతారు. కాబట్టి ఎంత కష్టపడితే అంత బలవర్ధకంగా తయారవుతారు అని చెప్పేసి అయ్యవారు చెప్పేటప్పటికి చాలా ఆశ్చర్యం చేసింది అందరికీ కూడా. కష్టపడితేనే అని చెప్పి తల్లిదండ్రులు కూడాను తమ పిల్లలు కష్టపడుతున్నారంటే బజారు పంపించడానికి కూడా, ఇంకా మా పిల్లోడు చిన్న పిల్లోడు, ఏడబోతాడు, 10th క్లాస్ చదువుతుంది చిన్న పిల్లోడే, ఇంటర్మీడియట్ కానీ చిన్న పిల్లోడే, డిగ్రీ చదువుతుంది చిన్న పిల్లోడే, నీళ్ళ క్యానా డిగ్రీ చదువుతున్నాడు కూడా క్యాన్ ఆడితే మాస్తాడు కానీ స్కూటీ వేసి పంపించేది, సైకిల్ వేసి పంపించేదో, లేదంటే కనుక బాడీగో లేదు ఏమైనా పోతుంది బజారుకు. తల్లన్న బజారుకు పోతుంది కానీ కొడుకులు పంపిణీకి భయపడుతుంటారు. ఇంకా చిన్నపిల్లడు అనుకో. ఎంత తొందరగా వాళ్ళను బయట ప్రపంచంలోని పంపించే ప్రయత్నం చేస్తే ఒక 2 సార్లు తప్పులు జరుగుతాయి, పొరపాటు జరుగుతాయి. వాటి వల్ల హద్దులోకి వస్తారు, పద్ధతుల్లోకి వస్తారు, సమాజాన్ని అర్థం చేసుకుంటూ వస్తారు. ఇలా మాట్లాడకూడదు, ఇలాగే మాట్లాడాలి, ఇలాగకూడదు, ఇలాగే అడగాల. తెలుసుకునేది ఎప్పుడు, అవకాశం ఇచ్చేది ఎప్పుడు. నువ్వు ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని టీవీలో, మొబైల్లో, సెల్ ఫోన్లో చూసుకుంటూ కూర్చుంటే బయట సమాజంతో ఎలా నడుచుకోవాలో భవిష్యత్తులో ఎలా తెలుస్తుంది. ఎంత తొందరగా తెలిస్తే అంత షార్ప్గా తయారవుతారు, అంత గొప్ప వాళ్ళుగా తయారవుతారు. సమాజాన్ని ఆకలింపు చేసుకుంటారు, అర్థం చేసుకుని జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుంటారు. అవకాశం ఇవ్వకపోతే అతి వ్యామోహం అనేది ఏం చేస్తుంది, పిల్లల్ని వినాశనానికి తీసుకుపోతుంది. కాబట్టి కష్టపడేటట్టుగానే చేయాలి. మా గురువుగారు అనేవారు 5 సంవత్సరాల వరకు మాత్రమే రాజకుమారులాగా చూడాలంట పిల్లల్ని. 5 సంవత్సరాలు దాటిన తర్వాత 15 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు బానిసలాగా చూడాలి. అన్ని పనులు ఉంటాయి, అన్నీ చేసుకోగలం. గ్లాస్ ఆడే ఉంటుంది, చెంబు ఆడే ఉంటుంది, తెచ్చి నీళ్ళు దీంట్లో పోయా ఆ చెంబు ఆడే నీళ్ళు ఆడండి, పోసుకోవచ్చు కదా. పట్టం చెంబొట్టు ఒకటి ఇస్తే వచ్చి పోస్తారు నీళ్ళు. ఆ విధంగా హద్దులు పెడుతూ, పద్ధతులు నేర్పిస్తూ అన్ని పనులు అలవాటు కావాలా 15-16 సంవత్సరాల లోపల. బానిసను ఎలా చూస్తాడు, అన్ని చేసుకునే పనులు మనం చేసుకోగలము. అయినప్పటికీ బట్టలు పెట్టిస్తాము, వంటలు చేయిస్తాము, బండలు కుడిపిస్తాము, పాత్రలు తోమిస్తాము, బియ్యము బ్యాళ్ళు అన్నీ చేయిస్తాము. నేను జీతం ఇస్తాను లేదు నెల అన్ని పనులు చేయించుకున్నాం. నీకు చేతన అయితేనేమి డబ్బులు ఇస్తాను లేదా వాళ్ళతో చేయించుకున్నాం. మనం సోమరపోతులు అవుతాం. పని మనుషులు ఎవరైనా పిలుచుకుంటే మనం చేసుకోగలిగే పనులన్నీ మనమే చేసుకుంటూ మనకు అదనంగా ఉండేవి వాళ్ళ చేత చేయించుకోవాలి. అది పని మనిషి ఉపయోగం అనేది అట్లా ఉపయోగించుకోవాలి.
వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి మనం సోమరిపోతులం అవుతున్నాము అంటే మాత్రం భవిష్యత్తులో తొందరగా 35-40 ఏళ్ళ లోపలే మోకాళ్ళ నొప్పులు వస్తాయి, నడుము నొప్పులు వస్తాయి, ఒళ్ళు బరువు ఎక్కుతుంది. ఒళ్ళు బరువు ఎక్కిందంటే మాత్రము కింద కూర్చోలేరు, భజన చేయలేరు, తాళము వేయలేరు. వాళ్ళు పాడుతుంటే ఒకప్పుడు డామినేట్ చేస్తుంటారు, మేము బాగా పాడతామంటే మేమే బాగా పాడతాము. ఇప్పుడు వాళ్ళు పాడుతుంటే చైర్లో కూర్చొని చూడాల్సి వస్తుంది, వాళ్ళతో పాటు పోటీ పడలేరు, కింద కూర్చోలేరు. ఒకప్పుడు బాగా ఒక వెలుగు వెలిగింటారు వాళ్ళంతా, కానీ ఆ వెలుగు 5 ఏళ్ళు 10 ఏళ్ళే ఉంటుంది. తర్వాత 30 ఏళ్ళు 40 ఏళ్ళు చూస్తూ బతకాల్సిందే పాడేవాళ్ళని చూసి. అవసరమా? చేతనైనంత వరకు మన పనులు మనమే చేసుకోవడం వల్ల నడుము చుట్టూ కొవ్వు పేరుకోదు, బాడీ బరువెక్కదు, మోకాళ్ళ నొప్పులు రావు, సోమరితనము వెంటబడదు. ఆరోగ్యంగా ఉంటాము, పనులన్నీ చేసుకోవడం వల్ల చాలా అందంగా ఉంటాము. చేయదు పాపం, చేసుకోకుండా ఏ పని చేయకుండా ఉంటేనే అందంగా ఉంటారు అనుకుంటారు. కానీ అన్నీ డ్రమ్ములు అయిపోయింటాయి బాడీలో, కూర్చొని మేమన్నీ చేసుకుంటాం సార్, ఒక్క A to Z అన్నీ మేమే చేసుకుంటాం సార్. మీ గురించి కాదు, సమాజం గురించి నేను చెప్తున్నాను. అంటే ముందు అంత యాక్టివ్గా తయారవుతానని ఇంత ఉద్దేశం. కానీ అన్ని పనులు చేసి నడుము మంచి చేసుకుంటున్నాం అనుకోండి, అంగాంగ సౌష్ఠవంతో అందంగా తయారవుతారు. పని చేయడం వల్ల చెమట బాగా పోస్తుంది, శరీరం నుండి వేస్ట్ అంతా బయటకు వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు, అందంగా ఉంటారు. మన పనులు మనం ఎంతగా వీలైతే అంతగా మనమే చేసుకోవాలి. మనకు మించినవి మాత్రమే పని మనుషులతో చేయించుకోవాలి. సమయం అనేది అందుబాటుగా, సమయం అనుకూలం కానప్పుడు పరిస్థితుల్లో అది చేయించుకోవాలి. వాళ్ళకి ఎట్లా డబ్బులు ఇస్తున్నామని చెప్పేసి వ్యక్తి చాకరీలాగా చేయించుకుంటా ఇచ్చేది రోజంతా 500, 1000 రూపాయలు, 1500, 2000 ఇచ్చేది. ఎంత పని చేయించుకుంటున్నాం అనేది ఆలోచన లేకుండా చేయించుకుంటాం. పాపం వాళ్ళు చేసేవాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు తిట్టేసి వెళ్ళిపోతారు, ఎగర కొట్టేసిపోతుంటారు. ఆ పరిస్థితి రాకూడదు, ఎగిరిగొట్టుపోయే పరిస్థితి కాదు. వాళ్ళు బాధపడేది పని చేసేది కానీ బాధపడేది. మ్యాక్సిమం మన పనులు మనకు తప్పదు, మనమే చేసుకోవాలా. భగవన్నామం జపం చేసుకుంటూ మనం చేసుకుంటే ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఏదో చేయాలని చెప్పేసి చేసుకొని పోవడం ఎట్లుంటుంది? మనం చేసుకుంటే నీట్గా చేసుకుంటాం కూడా. అన్ని పనులు భగవన్నామంతో ఏదో ఉచ్చారణ, భగవన్నామం, భగవద్గీతను మంచి మంచి భావాలు భావించుకుంటూ, కీర్తనలు వినుకుంటూ, పాడుకుంటూ చేసుకుంటాను. అది ఇల్లు దేవాలయం అవుతుంది. వేరే వాళ్ళు వచ్చి చేస్తే ఎలా చేస్తారు? కమర్షియల్గానే చేస్తారు. వాళ్ళు కమర్షియల్ మైండే వస్తుంది. మా ఇంటి ముందు 4 మొక్కలు ఉంటే గడ్డి మొక్క పెరిగింది కనుక ఆ మొక్క పని వచ్చింది చేస్తాను. చెట్లు గడ్డి ఎరుపు పెరిగింది, తెల్లు పాములు వస్తాయని చెప్పేసి చేస్తే దానివల్ల నేను చెప్తున్నాను. ఇక్కడ ఒకటి చిన్నది మొలిచింది, కరివేపాకు చెట్టు. నేను మామూలు పని చేసుకుని నేను పని చేసేవాళ్ళం కాదు కదా, పొలం చేసేవాళ్ళం కదా, నేనే గుర్తించినది కరివేపాకు చెట్టు అని. ఆయమ్మ పొలం పనులన్నీ చేస్తుంది. అరే అది కరివేపాకు చెట్టు ఇంతతో వచ్చింది, విత్తనం పడి ఏవో కొన్ని విత్తనాలు దొరికి ఆడ పడేసింది, అది వచ్చింది. ఎట్లా వచ్చిందో వచ్చేసింది, ఇంత హైట్ వచ్చింది, బాగుంది పచ్చగా. ఆ గడ్డితో కోసి పడేసింది కదా. కోసేసి పడేసింది అంతేగా. అంటే వాళ్ళకి ఏమవసరం అవన్నీ? వాళ్ళ పని ఏదో చేయాలని చేసుకుని క్లీన్ చేసుకోవడం అంతే. మరి ఇది పనికొచ్చే మొక్కనా పనికిరాని మొక్కనా అని మనం ఆలోచిస్తాం. కానీ వాళ్ళు ఎందుకు అలా చేస్తారు? వాళ్ళ వ్యక్తిత్వం అలాగే ఉంటుంది, కమర్షియల్ మైండ్ లాగా ఉండిపోతుంది. వాళ్ళ పని చేసుకుంటూ చూపించినాం చెప్పడం కూడా అయిపోయింది. వాళ్ళు ఏ దేశంలోనూ ఉండింటారు అట్లా. వేరే వాళ్ళ పని కదా. అంటే మన పని అయితే చేసేది వేరు, మన పనులు మనం చేసుకుంటాం బాగా. వేరే వాళ్ళ పని అయితే ఏమైపోతుంది? ఎట్లా దెబ్బ చేసి వెళ్ళిపోతాము. ఆ విధంగా మనస్తత్వం అనేది మారిపోతుంది. మన పనులు మనమే చేసుకోవడంలో తృప్తి ఉంటుంది, అలాగే పని బాగా జరుగుతుంది కూడాను. భగవన్నామంతో పవిత్రంగా చేసుకోవచ్చు. మన చేతగాని మాత్రం ఇతరులతో చేయించుకోవాలి. తద్వారా అన్ని రకాలుగా మంచిదని మీకు అందరికీ తెలిసిన విషయం, తెలియని విషయం ఏం కాదు. అయినప్పటికీ సోమర్థనాన్ని లోను కావడం కోసమని పని మనుషులు పెట్టుకుంటాం, చేసుకుంటాం. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పని మనుషులను ఉపయోగించుకోవాలి. సరే, వ్యామోహం అనేది మనిషిని పతనానికి దారితీస్తుంది. ఆ మోహము తొలగాలి అంటే అజ్ఞానం తొలగాలి అంటాడు ఇక్కడ భీష్మ పితామహుడు. మోహం ఎలా కలుగుతోంది అంటే అజ్ఞానం వలన మోహం వస్తోంది.
అహంకారం వలన, అజ్ఞానం వలన మోహం కలుగుతుంది. దాన్ని జ్ఞానము ద్వారా, సత్యము ద్వారా, అలాగే అహింస ద్వారా మోహాన్ని జయించవచ్చు ఉంటుంది. జ్ఞానము నేనెరగ, అజ్ఞానము నేనెరగ, జ్ఞానము నేనెరగ, అజ్ఞానము నేనెరగ, మాలను విషయములు మరి ఎంతైనా. ఈ జ్ఞానం కలగాలి అంటే భగవంతుని స్తుతించాలి. జ్ఞానం కలగాలి అంటే భగవంతుని స్మరించాలి. సద్గురువు దొరకాలన్నా భగవంతుని అనుగ్రహం లేకపోతే గురువు కూడా దొరకదు. గురువు ద్వారానే జ్ఞానం మనకు తెలిసి వస్తుంది. సద్గ్రంథాలు పారాయణం చేయడం వల్ల కూడా జ్ఞానం లభిస్తుంది. ఏ గ్రంథాలు ఎక్కడ ఉన్నాయో, ఎలా వాటిని ఉచ్చారణ చేయాలో, ఎలా చదవాలో, ఎలా అర్థం చేసుకోవాలో ఇవన్నీ గురువు ద్వారా మనకు సులభంగా తెలిసి వస్తాయి. అందుకే అన్నమాచార్యుడు అంటున్నాడు, జ్ఞానము నేనెరగ, అజ్ఞానము నేనెరగ, మానను విషయములు మరి ఎంతైనా. నీ నామము నీ దాసుడనను పొందు, నీ నామము నీ దాసుడనను పొందు, దీనికే వహించుకొని దిద్దుకోనన్ను. నీ నామము నీ దాసుడనను పొందు, దీనికే వహించుకొని దిద్దుకోనన్ను. విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు, విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు, కడవారు నమ్మకుండా కాచుకోనన్ను, కడవారు నమ్మకుండా కాచుకోనన్ను. నీ నామం మాత్రమే నేను జపించగలను హే పరమాత్మ, నీ దాసునని చెప్పుకోగలను. ఇది మాత్రమే నేను చేయగలను. నాకు అంతకుమించి ఏమీ చేత కానీ మూర్ఖుడను, అవివేకుడను, అజ్ఞానిని. కేవలం నేను శరణాగతుడను. నీ భగవన్నామాన్ని స్మరించుకుంటూ నీ దాసుడని చెప్పుకుంటూ ఉంటాను. అంత మాత్రమే నేను చేయగలను. నీవే నన్ను దయదలంచి జ్ఞానిగా దిద్దుకో, సరిదిద్దుకో. నేనెంత వెర్రివాడనైనా, ఎంత మూర్ఖుడనైనా, విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు, నీ దృష్టిలో, ఈ సృష్టిలో నీ దృష్టిలో నేను నీకు వెర్రివాడిగా కనపడవచ్చుగా. కడవారు నవ్వకుండా కాచుకోనన్ను. ఇది శరణాగతితో మహాభక్తుడు ఆలపించేటువంటి ఆలాపన. నేను భగవంతుడి జ్ఞానంతో పోల్చుకుంటే మనం ఎంత జ్ఞానవంతులమైనా అజ్ఞానులమే, వెరి వాళ్ళమే. మనం అనుకుంటున్నాం నేను ఎంత గొప్పవాడిని, నాకెంతో తెలుసు, ఎన్నో గ్రంథాలు చదివినాను అని అనుకుంటుంటాం. కానీ మన జ్ఞానం ఎంత, ఆ భగవంతుని సన్నిధానంలో ఆ భగవంతునితో పోల్చుకుంటే మన బతుకు ఎంత, మన జ్ఞానం ఎంత, మన తెలివితేటలు ఏం పనిచేస్తాయి. అన్నమాచార్యుడు అదే అనుకున్నాను. అకర్మము నెరగను, సుకర్మము నెరగను, అకర్మము నెరగను, సుకర్మము నెరగను, ప్రకట సంసారంపై పాటు మానను. అకర్మము నెరగను, సుకర్మము నెరగను, ప్రకట సంసారంపై పాటు మానను. ఒక పనివాడనై ఊని ముద్రధారినైతి, ఒక పనివాడనై ఊని ముద్రధారినైతి, ముఖముడి నిందుకే గుణ నేను నన్ను. ఒక పనివాడనై ఊని ముద్రధారినైతి,
మొగమూడి ఇందుకే గోమున నేడు నన్ను విడువరాదెంతైనా వెర్రివాడనైనా. అకర్మం సుకర్మం. అకర్మం అంటే ఏంటి, సుకర్మం అంటే ఏంటి తెలిసి రావాలి. కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ. కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ. అకర్మయందు కర్మను, కర్మయందు అకర్మను ఎవడు చూడగలడో వాడే బుద్ధిశాలి అంటాడు భగవద్గీతలో. అకర్మ మనుష్యేషు సంయుక్త కృష్ణ కర్మభూత. కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మనము కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటాము, అక్కడ ఏమీ కర్మ జరగదు. అకర్మ అంటే ఏంటి, ఏ పని చేయకుండా ఉండడమే అకర్మ. వికర్మ అంటే ఏంటి, చెయ్యకూడని పనులు, దుష్ట కర్మలు వికర్మలు. సుకర్మ అంటే ఏంటి అంటే సత్కర్మ. కర్మ అంటే ఏంటి, పనులు. సుకర్మ అంటే సత్కర్మలు, వేద విహిత కర్మలు అని కూడా చెప్పబడుతుంది. అకర్మ వికర్మ అంటే విరుద్ధ కర్మలను గుర్తుపెట్టుకోండి. విరుద్ధ విరుద్ధ కర్మలు, నిషిద్ధ కర్మలని మనం గుర్తుపెట్టుకోవడానికి వికర్మ అంటే మనకి అర్థం వేద విహిత కర్మలు ఏమైనా ఫీలింగ్ రాకుండా, వికర్మలు అంటే విరుద్ధ కర్మలు, దుష్ట కర్మలు. సుకర్మలు మంచి మంచి కర్మలు. కర్మలు అంటే పనులు. ఈ అకర్మ చేసేటప్పుడు అకర్మలో కర్మను చూడాలి, కర్మలో అకర్మను చూడాలి. అదే యోగి లక్ష్యం, వాడే బుద్ధిశాలిని కృష్ణ పరమాత్మ అంటున్నారు. ఈ జ్ఞానం మనకు భగవద్గీత ఇస్తుంది. 4వ అధ్యాయంలో 18వ శ్లోకం, ఈ శ్లోకం 4వ అధ్యాయంలో 18వ శ్లోకం. వేదవ్యాస భగవానుడు యమునా నదిని దాటి ఈ వల్లకు రావాలని వస్తూ ఉంటాడు. అదే సమయానికి గోపికలందరూ కూడాను రేపల్ల నుంచి మధుర నగరానికి పోయి ఉంటారు. యమునా నది దాటి అవలకు వెళ్ళి, అలా వెళ్ళి దాటేదో ఎవరో చెప్పారు, యమున ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటే వాళ్ళు పాలంబడి కూడా మనసు రాలేదు. పిల్లలు గుర్తుకొచ్చినారు, గోవులు గుర్తుకొచ్చినాయి. తొందరతో వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని చెప్పేసి పాలు పెరుగు వెన్నని కుండ మీద కుండ పెట్టుకునేసేసుకున్న వాళ్ళు అందరూ దాదాపు 20-30 మంది ఉన్నారు. అందరూ వెనక్కి తిరిగి మళ్ళీ ఒడ్డుకు వచ్చారు. చూస్తే విపరీతమైనటువంటి వేగంతో ప్రవహిస్తారు. ఇంకా అది పైన బాగా వర్షాలు పడ్డాయి, వీళ్ళు అవతలు పోవడానికి సాధ్యమే లేదు. అదే సమయానికి వేదవ్యాసుడు వచ్చాడు. వచ్చేటప్పటికి వాళ్ళకు ఈ వేదవ్యాసుడు గురించి తెలుసు కాబట్టి మహానుభావుడు అని చెప్పేసి, స్వామి మీరు ఎట్లా పోవాలనుకుంటున్నారు, మమ్మల్ని ఆ విధంగా ఆటలు చేర్చండి, పిల్లలు ఉన్నారు. మిమ్మల్ని చేర్చాలి అంటే నాకు చాలా ఆకలిగా ఉంది, మీ దగ్గర ఏదైనా ఉంటే పెట్టండి, నా కడుపు నిండా తీసుకున్న తర్వాత నాతో పాటు మిమ్మల్ని పిలుచుకుపోతాను అన్నాడు. తప్పకుండా స్వామి, మా దగ్గర పాలు ఉన్నాయి, పెరుగు ఉన్నాయి, వెన్న ఉంది, నెయ్యి ఉంది, మీకు ఏది కావాలో తీసుకోండి అని. సరే ఆడ పెట్టండి అన్నాడు. అన్నీ పెట్టేశారు. 20-30 మంది ఒక కుండ మీద కుండ 4-5 ఉంటాయి వాళ్ళకి. 4 ఐటమ్స్ పెట్టుకుంటారు: పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగ కూడా. అన్నీ మొత్తము అందరి కుండలు తాగేశాడు వేదవ్యాసుడు. మొత్తం తాగేశాడు అన్నీ. మానవ మాత్రం చేసే పని కాదు అది. వేదవ్యాసుడు సాక్షాత్తు నారాయణ, విష్ణు అవతారం కాబట్టి వేదవ్యాసుడు వేదాలు తాగలిగాడు. మొత్తం త్రాగేసి బ్రయోని తెంపి రాజు నాగపాటు అని చెప్పేసి కాలిగుండలు ఎత్తుకుని జోలు పెట్టుకుని వచ్చినారు, తల మీద పెట్టుకుని వచ్చారు. ఆ యమునా దగ్గరికి వెళ్ళి, ఓ యమునా మాత, నేను ఏమీ భుజించలేదు, ఏమీ నేను స్వీకరించలేదు, ఏమీ త్రాగలేదు అన్నది నిజమే అయితే దారి ఇవ్వను. దారి ఇవ్వనగానే ఆ యమునా నది చక్క విడిపోయింది. ఇలా వెళ్ళి ఇలా విడిపోయేసి ఇట్లా పొందుతా ఉంది వెనక్కి అంతే. దారి బాగా రాళ్ళు, ఇసుక, గులకరాళ్ళు, శంకులు అన్నీ కనపడుతున్నాయి. దారి ఏర్పడింది. వీళ్ళందరూ ముక్కు మీద చేసుకున్నాడు. ఏంటి ఇంతసేపు మొత్తం ఖాళీ చేసేసినాడు, ఏమి తినలేదు, ఏమి తాగలేదంటే
ఈ తల్లి చూసిందో లేదో యమునామాత, ఈ తల్లి ఎప్పుడు నమ్మిందో ఏమయ్యానని. సరే ముందు ఆగ చేరుకుంటే ఏమన్నా కానీ తర్వాత చూద్దామని చెప్పేసి అందరూ దెబ్బ వెళ్ళిపోయారు. వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత, అమ్మ నీకు ప్రణామాలు, మీరు మీ ప్రవాహాన్ని కొనసాగించండి అన్నాడు వేదవ్యాసుడు. సాగిపోయింది. ఈ పక్కకు వచ్చిన తర్వాత స్వామి మా కళ్ళ ముందరే మా పెరుగు పాలు తేనె నెయ్యి వెన్న అన్ని స్వాహా చేశారు. ఖాళీ కుండలు చూడండి. ఏమీ తినలేదు తాలేదంటే పాపం మా తల్లి చూడలేదు కాబట్టి సరిపోయింది స్వామి, ఒకవేళ చూసింటే ఏమీ పరిస్థితి అని. అమ్మ యమునా మాత చూడకుండా ఉన్న కళ్ళు ఏమన్నా ఉన్నాయా? మేము సర్వాంతర్యామి అన్నట్లా ఆమెకు అన్నీ తెలుసు. మరి మీరు తిన్నారు కదా, నేను తినింటే కదా అన్నాడు. మరి మీరు చూసింది ఏంటి అన్నాడు. మీరు చూసింది నిజమే, మరి మీరు తిన్నారు కదా, నేను తినలేదు. నేను తినలేదు అనేది సత్యం, తిన్నాను అంటున్నది నిజం. నిజానికి బయట కనపడుతుంది నేను తిన్నట్లు కాదు. నిజము వేరు, సత్యము వేరు. సత్యానికి నేను తినలేదు, కృష్ణార్పణం చేసుకున్నాను. నేను తిన్నవన్నీ కూడా భగవంతునికి అర్పించేశాను. కర్మయందు అకర్మను చూడడం అంటే ఇది. ఈశ్వరార్పణ బుద్ధితో నేను పనులు చేశాను. నేను తీసుకుంటే ఇంత తినగలనా, ఇంత త్రాగగలనా, ఇన్ని కుండలు ఖాళీ చేయగలనా? ఇదే కర్మయందు అకర్మను చూచుతా అన్నాడు. ఇదంతా చాలా తత్వజ్ఞానంతో ఉన్నటువంటి దేవుడా మనకేళ్ళ స్వామి, మా ఇంటికి మాకు చేర్చిన అంతే సార్ పాదాలు నమస్కారం అని చెప్పేసి వెళ్ళిపోయి. కర్మయందు అకర్మను చూడటం ఇదే. అయితే అకర్మయందు కర్మను చూడటం ఏంటి అనేది మనము ఆలోచన చేస్తే సులభంగా మనకు అర్థమయ్యేదానికి ఈయన కనకదాస్ గురువు గారు వ్యాసదేవరాయ. ఆయన కనకదాసు మొదట మంత్రదీక్ష ఇవ్వలేదు, తర్వాత అని చెప్పేసి యమధర్మరాజు ప్రత్యక్షం చేసుకుని వచ్చిన తర్వాత ఇస్తాడు మనసుమారి. ఎప్పుడైతే గురువు యొక్క బోధన విని గురువు యొక్క మంత్రదీక్ష తీసుకొని తాను సాధన చేస్తున్నాడో బాగా పీక్ స్టేజ్కి ఆత్మానంద స్థితిని అనుభవించే స్థాయికి ఎదిగినాడు కనకదాస్. అయితే గురుసేవ వదలలేదు. ప్రతిరోజు పొద్దున్న లేస్తానే తాను స్నానం ఆచరించి గురువు గారికి స్నానం చేయించేసి వస్త్రాలని అనుకూలం చేసి గురువుగారికి పూజకు కావలసిన పుష్పాలన్నీ సమకూర్చేవాడు. గురువుగారికి పూజ మధ్యలో కూర్చుంటే ఈయన పోయేసేసి పువ్వులన్నీ సేకరించి అన్ని పువ్వులు బుట్టలు తీసుకొచ్చి గురువుగారి దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికి గురువుగారు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు. ధ్యానంలో ఏం చేస్తున్నారా అని చెప్పేసి తొంగి చూశాడు హృదయంలోనికి కనకదాస్. గురువుగారి హృదయంలో ఏం చేస్తున్నారా అని చూస్తే, హృదయంలోకి తొంగి చూస్తే హృదయంలో కళ్ళు మూసుకుని ఇట్లా ఏమున్నాడు, ఇక్కడ ఇట్లా ఏమని చెప్తాము, ఏదైనా కర్మ జరుగుతుందా ఇక్కడ? ఏ కర్మ లేదు, అకర్మ స్థితిలో ఉన్నాడు గురువుగారు. అయితే హృదయంలో శ్రీ మహావిష్ణువును కూర్చోబెట్టుకొని ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు కూర్చోబెట్టుకొని చేసి అతనికి స్నానం అంతా చేయించేశాడు. చక్కగా పట్టు వస్త్రాలు కట్టించినాడు, మెల్లో ఆభరణాలను ధరించినాడు. తర్వాత కిరీటాన్ని తీసుకొని ఆ మహావిష్ణువుకు తలలో పెట్టాడు. తల మీద కిరీటం పెట్టిన తర్వాత పూలమాల చెరువు తీసుకున్నాడు. పూలమాల వేద్దాము అంటే కిరీటం పెద్దగా ఉంది, చిన్నగా ఉంది మాల. ఎలా వేద్దాము అని చూస్తూ ఉన్నాడు. ఈ పూలమాల వేస్తే సరిపోతే ఎలా వేయాలి, కిరీటం తీసి మళ్ళీ వేస్తే బాగుంటుందా, ఒకసారి కిరీటం పెట్టిన తర్వాత తీయకూడదు కదా, పూలమాల ఎలా వేద్దాము అని చెప్పేసి ఆలోచన తర్జన భర్జన చేస్తూ ఉంటే అప్పుడు గురువుగారు పూలమాల చిన్నగా ఉన్నది, కిరీటం పెద్దగా ఉన్నది, అది మెల్లో వేయడం కంటే ఆభరణాలతో చాలా ముద్దుగా ఉన్నాడు స్వామి, పాదాల చుట్టూ ఆ పుష్పమాల పెడితే చాలా అందంగా ఉంటుంది అన్నాడు. కళ్ళు తెరిచాడు గురువుగారు. కనకదాస్ నువ్వేనా మాట్లాడింది అన్నా? అవును గురుదేవ, క్షమించండి, మీకు ఇబ్బంది కలిగించాను, నా నుంచి మీకు డిస్టర్బ్ అయింది. లేదు లేదు, నా హృదయాంతరంలో జరిగేటువంటి పూజా విధానాన్ని దర్శించి చూడగలిగే అర్హత నీకు వచ్చింది అంటే నువ్వు సామాన్య స్థితిలో లేవు.
ఆత్మానంద స్థితిని అనుభవించగలిగినావు, సర్వద్రష్టమవుతున్నావు, ద్రష్టమైనావు కూడా. ఇంకా నీతో నేను సేవలు చేయించుకుంటూ ఉంటే భగవంతుడు నన్ను మెచ్చడు. నీవు పూర్ణజ్ఞానివిగా నేరుగా నీవు తిరుమల వెంకటేశ్వరుని దర్శనం చేసుకొని ఉడిపి క్షేత్రాన్ని దర్శించిన తర్వాత భక్తి జ్ఞాన వైరాగ్యాలను భక్తులకు అందజేస్తూ కీర్తనలు పాడుతూ భక్తి ప్రచారం చెయ్యి అని చెప్పేసి బయలుదేరమంటారు. వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి కనకదాస్ గారు సెలవు తీసుకొని తిరుపతికి వెళ్ళడం, వెంకటేశ్వర స్వామి దర్శనం కాకపోతే ఏడవడం, కన్నీరు పెట్టుకోగానే ఆ బట్టే దాంతోదే పడిపోతుంది. వెంకటేశ్వర స్వామికి అడ్డంగా కట్టుంటారు వస్త్రం నివేదన చేసేటప్పుడు. అప్పుడు ఈయన వచ్చాడని చెప్పేసి వస్త్రంగా పడిపోతాడు. అందరూ ఆశ్చర్యపోతారు. మహాభక్తులు చెప్పేసి అందరూ కూడా అతన్ని సరెండర్ అవుతారు. చాలా సగౌరవంగా తీసుకెళ్తారు. తర్వాత ఉడిపికి పోవడము, ఉడిపిలో వాళ్ళు లోనికి రానివ్వకపోవడము, ఉడిపి క్షేత్రంలో ఆయనకు గుర్తుగా కృష్ణ పరమాత్ముడు ఏకంగా వెనక్కి తిరిగి దర్శనం ఇవ్వడం, గోడ పగిలిపోయి కనకన కిండి అనే పేరు ఇప్పటికి కూడా ఉంది. అది ఒక గొప్ప నిదర్శనం. భక్తునికి భగవంతునికి ఉండే అనుసంధానమైనటువంటి భక్తికి నిదర్శనం అది. కనకదాస్ పేరు చిరస్థాయిగా భగవంతుడు నిలబెట్టేశారు. చిన్న విషయం చెప్తాను సార్. వ్యాసతీర్థుల వారు ఇక్కడికి కూడా వచ్చినారు సార్. తులసీధామ ఆశ్రమాన్ని, తులసీధాంలో తులసీమాతని ప్రతిష్టాపన చేసింది, వేణుగోపాల స్వామిని ప్రతిష్టాపన చేసింది ఆయనేనండి. వ్యాసదేవరాయలు సంచారం చేస్తుంటారు. మొదట వ్యాసదేవరాయల వారు శ్రీకృష్ణ వెనుగొండకు వెళ్తూ ఈ దారి గుండా వెళ్ళినారండి సార్. తిరుమలలో తపస్సు చేశాడు ఆయన. తిరుమలలో 12 సంవత్సరాలు తపస్సు చేసిన దర్శనం కాలేదు, వెంకటేశ్వర స్వామి దర్శనం. కాకపోతే అన్నమాచార్యుడు రోజు ఆ ఆశ్రమం నుండే పోయేవాడు, పట్టించుకునేవాడు కదా. ఎవరు? అన్నమాచార్యుల వారిని వ్యాసదేవరాయలు. ఈయన చిన్న వయసు ఇది అన్నమాచార్యుల వారిది. వ్యాసదేవరాయలకి ఇది వయసు ఎక్కువ. అయినప్పటికీ ఇతడు ఏంటి ఎప్పుడు సంకీర్తనలన్నీ కూడాను శృంగార కీర్తనలే పాడుకుంటూ ఉంటాడు, శృంగార కీర్తనలే రాస్తుంటాడు. భక్తి లేదు ఇతనికి, జ్ఞానము లేదు. ఆ శృంగార కీర్తనతో ఏం ఎగుతున్నాడో ఏమో, ఏం వెళ్ళగడదామని, ఇతరులతో ఏం సంబంధం అనుకో అన్నట్టుగా పట్టించుకునేవాడే కాదు. ఆయన కూడా ఊరికి పాడుకుంటూ తన కొద్ది తాను కుప్పుడు మిట్టుకుంటుపోయేవాడు ఆయన ఆశ్రమం ముందరే. ఒకసారి ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ అన్నమాచార్యుడు వెంకటేశ్వరుని శ్రీదేవి భూదేవి సమేతంగా ఉయ్యాలలో వేసి ఊపుతూ ఉన్నారు. ఊపుతూ జో అచ్యుతానంద జో జో ముకుంద లాలివనమానంద రామ గోవింద అని పాడుతూ ఊపుతోన్న దృష్టి కనపడింది. ఈయనండి ఆశ్రమానికి ఆ కొండమై జరిగేటువంటి ఆ కార్యక్రమం చాలా దూరం ఉంటుంది. ఈయన దృష్టి ధ్యానంలో కనపడింది అది. అయితే ఇది ఎట్లా సాధ్యమైందా అని చెప్పేసి, ఇది నిజమా కాదా ఏంటి ఇక్కడ అని చెప్పేసి ఈయన కొండెక్కి పైకి వచ్చాడు. వచ్చి చూస్తే కరెక్ట్గా అదే సమయానికి అన్నమాచార్యులు అదే కీర్తన పాడుతూ ఉన్నాడు. బా, అక్కడ శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనందంగా ఉయ్యలవుతున్నట్టు కనిపిస్తోంది. నాకు అక్కడ ధ్యానంలో కనపడ్డది ఇక్కడ నిజంగా రియల్గా జరుగుతున్నది. చాలా అద్భుతం ఈ విషయం. అన్నమాచార్యునికి భగవంతుడికి చాలా దగ్గర సంబంధం ఉంది. నేను ఇంత తపస్సు చేసిన నాకు భగవంతుడు అనుకూలించడం లేదు. ఇతడు మహా జ్ఞానియే, వేదాంతవేత్తయే, పూర్ణ జ్ఞానియే, భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రుడే అని గుర్తించి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈయనపై సాష్టాంగ పడిపోయాడు అన్నమాచార్యుల వారికి. స్వామి మీరు పెద్దవాళ్ళు, నాకేంటి నమస్కారం చేస్తున్నారని చెప్పేసి తాను పైకి లేపి తాను కాళ్ళకు నమస్కారం చేస్తుంటే, లేదు నాన్న, నువ్వు చాలా గొప్పవాడి, నీవు మహాభక్తుడవని గుర్తించిన, ఇంతకాలం నేను నిర్లక్ష్యం చేశాను. నీ స్వామి నాకెందుకో దర్శనం ఇవ్వడం లేదయ్యా. 12 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను ఆయన దర్శనం కోసం. ఇంతవరకు నాకు నేనేం తప్పు చేశానో, ఏం పాపం చేశానో నాకు తెలియట్లేదు. నీ స్వామికి నువ్వన్నా చెప్పవయ్యా, ఈ దీనం నీకు అందించమని చెప్పవయ్యా, దాక్షించమని. నువ్వు చెప్తే అన్న వింటాడేమో నీ స్వామి అని అంటూ ఉంటే అన్నమాచార్యుడు అన్నాడు, స్వామి, ఆ వెంకటనాథుడు అందరికీ స్వామి,
నాకు నీకు అనే కాదు, ఆయన కరుణా స్వభావం కలవాడు, మెత్తని మనస్సు ఆయన. ప్రీతితో భక్తితో ఆరాధన చేస్తే కోరితే ప్రత్యక్షం అవుతాడు. నీకు తప్పకుండా మా వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తాడు. నిశ్చింతగా వెళ్ళండి ఆశ్రమానికి అని చెప్పి పంపించాను. ఆ రోజు రాత్రికి వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యింది. ఆశ్చర్యం, అద్భుతం. వ్యాస భగవాన్ వ్యాసదేవరాయలకి చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతకాలం నేను ఒక మహాభక్తుల్ని నిర్లక్ష్యం చేసిన పాపానికేనేమో నాకు భగవంతుడి దర్శనం ఇవ్వలేదు. అందుకే భక్తులను నిర్లక్ష్యం చేసిన వెంటనే భగవంతుడు ఒప్పుకోవడం తెలుసుకున్నాను. ఆ రోజు రాత్రికి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చి, వ్యాసదేవరాయ, నేటితో నీ తపస్సు పూర్తయినది, నీకు ముక్తి కరుతలా నరకం. ఇక్కడి నుంచి నువ్వు నేరుగా వెళ్ళి హంపి క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని సాధన కొనసాగించు. ఈ దగ్గరికి అనేక మంది భక్తులు వస్తారు, లోక కళ్యాణకారకులు అవుతారు, నువ్వే తీర్చిదిద్దగలవు, బయలుదేరవు. అంతే. ఆనందం, పరమానందం. ఎప్పుడెప్పుడు తెల్లవారకుండా హనుమాచార్యుడు ఎప్పుడొస్తాడా ఆ మహానుభావుని చరణ స్పర్శ చేసి బయలుదేరాలి అనుకుని వ్యాసదేవరాయలు ఎదురు చూస్తూ ఉండగానే చక్కగా పాడుకుంటూ అన్ని మంత్రములు ఇంది ఆవగించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అనుకుంటూ వస్తుంటేనే వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి అన్నమాచార్య, నీ యొక్క ఆశీర్వాదంతో నాకు భగవంతుని దర్శనమైందయ్యా. కాళ్ళ మీద పడిపోతుంటే, స్వామి మీరు పుణ్యాత్ములు, మహానుభావులు, పెద్దలు, నాకు నమస్కరించడమే, నేను చిన్నవాడిని, నేనే మీ ఆశీర్వాదం తీసుకోవాలని కాళ్ళ మీద పడిపోతుంటే ఇద్దరు ఒకరికొకరు ఆలింగనం చేసుకొని నాకు స్వామివారి ఆదేశం లభించింది. నేను వెంటనే హంపి క్షేత్రానికి వెళ్ళమని ఆదేశించినారు స్వామి. నేను బయలుదేరుతున్నాను, నీకోసం ఎదురు చూస్తున్నాను. నీ యొక్క చరణ స్పర్శ చేసి నీ ఆశీర్వాదం తీసుకొని నేను బయలుదేరాలి, ఆశీర్వదించండి అని చెప్పేసి ఆశీర్వాదం తీసుకొని వ్యాసదేవరాయలు అక్కడి నుంచి బయలుదేరి హంపి క్షేత్రానికి వెళ్ళి ఆశ్రమం ఏర్పాటు చేసుకుంటే, ఆయన శిష్యులే ఈ యొక్క పురంధరదాస్ కావచ్చు, కనకదాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మహాభక్తులు చాలామంది ఉన్నారు ఆయనకి. వాళ్ళలో మనకు తెలిసి 2-3 ఉన్నారు. ఇంకా నాకు తెలియకుండా ఎంతోమంది ఉన్నారు. భవిష్యత్తులో తెలియజేస్తారు భగవంతుడు నా ద్వారా తెలియచెప్తూ. ఈ 4 మాటలను విషయం ఏంటో తెలుగుతాను, చాలా సమయం ఉంది. నానాట కలిగించినటువంటి ఆ దేవదేవుని చరణారవిందలకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థితప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకాల బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు సద్గురువులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను ఆ దేవాదేవుడు అనుగ్రహించి చల్లగా కాపాడుగా మనసా వాచకంగా ప్రార్థిస్తూ ఇంతటితో చేస్తాను. హరి ఓం తత్సత్. ఓం